హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వసంత శిశిరం వసంత శిశిరం మీరేంటిక్కడా అని అడిగిన కిషోర్ ప్రశ్నకు సమాధానమివ్వకుండా అతని వెనుక ఉన్న గది తలుపు తెరుచుకొని వేగంగా లోపలికి వెళ్ళింది అముద. మరుక్షణం ఆ గదిలో ఉన్న పేషెంట్ కోపంగా అరుస్తూ ఎవర్రమ్మన్నారు నిన్ను లోపలికి అంటూ జ్యూస్ గ్లాస్ విసరడంతో తప్పైన గదిలోకి వచ్చానని అర్థమై సారీ, రాంగ్ రూమ్ అంటూ బయటకు వచ్చింది. గెట్ లాస్ట్ అన్న భయంకరమైన అరుపు గదిలోంచి వినపడగా ఏదో మెంటల్ ఇష్యూస్ అనుకుంటా, సారీ చెప్పినా అరుస్తోంది వినిపించుకోకుండా విసుక్కుంది అముద. అప్పటికే గది ద్వారం వద్ద నిలబడిన ఉమా అముద వెళ్ళి వచ్చిన గది వంక అనుమానంగా చూస్తూ ఈ గొంతు అని మనసులో అనుకుంటుండగా కిషోర్ కల్పించుకొని సిస్టర్ ఈ రూంలో ఉంది, తనకి స్పృహ రావడానికి సమయం పడుతుంది అంటూ గదిలోకి దారి చూపాడు. ఉమా ప్రక్కకు తప్పుకొని ఎవరా అన్నట్లు చూస్తూ దారి ఇవ్వగా లోపలికి నడిచిన అముద అసలు తను హాస్పిటల్లో ఎందుకుంది అని ప్రశ్నించింది. కిషోర్ మౌనం వహించగా స్పృహలో లేని శిశిర చెయ్యి పట్టుకున్న అముద అయినా వసంతెక్కడా, తన పరిస్థితి ఇలా ఉంటే ఎక్కడికెళ్ళాడు, శిశిరకు మించిన ముఖ్యమైన పనులు తనకేం ఉన్నాయట అని దబాయించి అడిగింది. కిషోర్ అయోమయంగా చూస్తుంటే అతడి వంక చూస్తూ మాట్లాడవే, ఇదంతా కాదు, అసలు ఆ రోజు అర్ధరాత్రి పూట తనని రోడ్డుపై ఒంటరిగా ఎందుకు వదిలారు, ఆ రోజు సమయానికి మేము వెళ్ళకపోయుంటే ఏం జరుగుండేదో తెలుసా, తనపై అంత పగ ఎవరికి అని ప్రశ్నించింది అముద. జరిగింది యాక్సిడెంట్ అని చెబుదామనుకున్న కిషోర్కు ఆ అవకాశం లేకుండా పోయింది. కాని శిశిరపై పగపట్టారని ఆమెకు ఎలా తెలుసు అన్న అనుమానం వచ్చి అదే విషయాన్ని ఆమెనే అడిగాడు. అముద కుర్చీలో కూర్చుంటూ ఆ వెధవలను చంపి వాళ్ల శవాలను క్లియర్ చేసింది మా మనుషులే. వాళ్ళు తాగిన మత్తులో శిశిరతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తుంది కానీ వాళ్ల బాడీస్ డిస్పోజ్ చేసిన మా వాళ్లకు వాళ్ళు అసలు తాగలేదని తెలిసింది. శిశిర వసంత్కి అంతా చెబుతుందిలే అనుకుని నేను ఊరు వెళ్ళిపోయాను. కానీ చూస్తే మీకసలు ఏమీ తెలిసినట్లు లేదు. ఇదేనా మీరు తనను జాగ్రత్తగా చూసుకునే విధానం అని ప్రశ్నించింది. కిషోర్ మౌనం వహించగా ఆమె మాటల ద్వారా ఆమె అముద అని గ్రహించింది ఉమా. మీరు అముద కదా, ఆ రోజు తనను కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని అముదతో మర్యాదగా అంది ఉమా. ఆమె వంక నువ్వెవరు అన్నట్లు చూసిన అముదకు తను సిస్టర్ బెస్ట్ ఫ్రెండ్ ఉమా, సిస్టర్ని చూసుకోవడానికి వచ్చింది అని పరిచయం చేశాడు కిషోర్. ఏ మీ ఫ్రెండ్ చూసుకోలేడంటనా, అసలు వాళ్ల మధ్య ఏం జరుగుతోంది, నిజం చెప్పు సూటిగా అడిగిన అముద కిషోర్ బిత్తర చూపులు చూస్తుంటే నువ్వు కాదు, నువ్వు చెప్పు ఉమా అంటూ ఉమను ప్రశ్నించింది. ఉమా మాట్లాడబోతుంటే కళ్లతోనే వద్దన్నట్లు సైగ చేశాడు కిషోర్. దాంతో శిశిరకి ఆస్ట్రోఫోబియా ఉంది. అనుకోకుండా తన పాత హెడ్ ఫోన్స్ పాడవటంతో ఈ తుఫాను వల్ల తను ఇలా అయ్యింది. ఈ తుఫాను పోగానే సాధారణ స్థితికి వచ్చేస్తుంది అంటూ కవర్ చేసింది ఉమా. నిట్టూర్చిన అముద అయితే సరే, కానీ ఏదైనా సీరియస్ అయితే మాత్రం వెంటనే నాకు ఫోన్ చెయ్యి అంటూ ఉమ చేతిలోని ఫోన్ లాక్కొని తన నెంబర్ సేవ్ చేసుకుని తనకు తానే ఉమ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చుకుంది. ఉమకు ఫోన్ తిరిగిస్తూ తను మేల్కొన్న తర్వాత చెప్పండి, నేను తనతో మాట్లాడాలి కిషోర్కు స్థిరంగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది అముద. ఆమె అలా వెళ్లటమే ప్రశాంతంగా ఊపిరి తీసుకున్న కిషోర్ థ్యాంక్స్, నువ్వు కాని జరిగింది తనకి చెప్పుంటే ఉన్న సమస్యలు చాలవని కొత్తవి కూడా పుట్టుకొచ్చేవి అన్నాడు. చిన్నగా నవ్వి ఊరుకున్న ఉమా ఒక్క నిమిషం, మన పక్క గదిలో ఉన్న పేషెంట్ ఎవరో తెలుసుకోవచ్చా అని అడగగా మీ ఆడోళ్ళకి పక్కోడి వ్యవహారాలంటే మరీ ఇంత ఆసక్తెందుకు అని అడిగాడు కిషోర్ మూతి తిప్పుకుంటూ. నేను అందుకేమీ అడగలేదు, నాకు తెలిసిన మనిషి గొంతులా అనిపించింది, అందులోనూ శిశిర అంటే పడని మనిషి, జాగ్రత్త పడాలి కదా, అందుకే అడిగాను చిన్నబుచ్చుకుంది ఉమా. సరే సరే, నేను కనుక్కుంటాను,
చెప్పి బయటకు వెళ్ళిపోయాడు కిషోర్. అముద ద్వారా శిశిర కండిషన్ తెలుసుకున్న నిషా అదే విషయాన్ని సౌమ్యకు చేరవేసింది. అసలది స్పృహలోకి రాకుండా అలాగే చచ్చిపోతే పీడ పోతుంది కదా అని మనసులో అనుకున్న సౌమ్య తన మనుషులకు ఫోన్ చేసింది. ప్రేమనివాసం దగ్గరలో ఎదురు చూస్తున్న గ్యాంగ్లోని మనిషి, ఇంకా ఆవిడ బయటకు రాలేదు మేడం, కానీ తప్పకుండా వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఆ సోఫీ కూడా ఆఫీస్ అయ్యాక వస్తుంది కదా, అప్పటి వరకు ఉండి ఎవరికీ అనుమానం రాకుండా తీసుకుని వచ్చేస్తాం అని చెప్పాడు. సరే, నాకు తెలిసి ఇప్పుడు వసంత్ ఇంటి దగ్గర పెద్దగా సెక్యూరిటీ ఉండదు. కుదిరితే మీరే ఆ ఛాయను బయటకు తీసుకువచ్చే పని చూడండి. డబ్బు చూస్తే కుక్కల వాసన పసిగట్టి అదే బయటకొస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేసింది సౌమ్య. తన మనుషులకు ఏదో ప్లాన్ వివరించిన ఆ వ్యక్తి కార్ నుండి దిగడమే ఆలస్యం. 10 మంది ముఖానికి ముసుగు వేసుకుని చేతిలో గన్నులతో అతన్ని అక్కడున్న కారును చుట్టుముట్టారు. సరిగ్గా అదే సమయంలో స్మార్ట్ వర్క్ గ్రూప్ బయట ఉన్న సౌమ్య మనుషుల దగ్గర కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. కొద్దిసేపట్లోనే వారందరినీ ఒక గోడౌన్లో బంధించారు ముసుగు మనుషులు. వారిలో ఒకరు ముసుగు తీయగా అది ఇంకెవరో కాదు, గగన్. వసంత్ ఆర్డర్పై వారందరినీ తన మనుషులతో కలిసి కిడ్నాప్ చేసి ఇక్కడ బంధించాడు. తన మనుషులను వెళ్ళిపొమ్మని చెప్పి సౌమ్య మనుషులలోని టీం లీడర్తో, తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన రోజే ఇలాంటి ఓ రోజు వస్తుందని ఊహించుండాల్సిందిరా. కనిపించకుండా రక్షణ ఇవ్వమని ఉద్యోగం ఇస్తే కనిపించింది కాక చేతులు కలిపి హత్యలు చేస్తారంట్రా హత్యలు అని గట్టిగా అడిగాడు గగన్. ఆ లీడర్ బుకాయిస్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హత్యేంటి? అసలు మేము ఎవరమో తెలుసా నీకు? ఎవరో అనుకొని మమ్మల్ని తీసుకొచ్చినట్లున్నావు. మమ్మల్ని వదిలిప్పుడే అని అరిచాడు. అలా కుక్కలా అరవకు. నువ్వు చేసిన వెధవ పనికి మా దగ్గర సాక్ష్యం ఉంది అంటూ విలేకరి హత్య వీడియో ప్లే చేశాడు గగన్. తాము విలేకరిని హత్య చేసిన వీడియో చూసి షాక్ అయ్యారు సౌమ్య మనుషులు. లీడర్ గుటకలు మింగుతుంటే వసంత్ తీసిన కొన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తూ, అందులో ఉంది మీరే అని మాకెలా తెలిసింది అనే కదా మీ డౌట్. ఇదిగో ఇక్కడ చూడు. హత్య చేయడానికి వెళుతూ ముసుగులు వేసుకున్న వాళ్ళు బెల్ట్కు వేలాడుతున్న ఐడి ట్యాగ్ తీయడం మర్చిపోయారా? అయినా ఎంత ధైర్యం ఉంటే మా బాస్ జోలికే వస్తారు అంటూ లీడర్ చెంపలు వాయించి ముక్కు మీద గుద్దాడు గగన్. చెప్పు, ఆ సౌమ్య మీ చేత ఇంకా ఏ పనులు చేయించింది అని గగన్ అడగగా, మాకేం తెలియదు, మేమేమీ చెయ్యలేదు అని బుకాయించాడు లీడర్. అప్పుడే అక్కడికి వచ్చిన కిషోర్, వీళ్ళని ఇలా అడిగితే ఎందుకు చెప్తారా? మన స్టైల్లో మన వాళ్ల చేత భోజనం పెట్టించు అంటూ లీడర్ జేబులో ఉన్న ఫోన్ లాక్కున్నాడు. దీని ఐఎంఈఐ నంబర్ పట్టుకుంటే వీడు చేసిన దుర్మార్గాల చిట్టా బయటకొస్తుంది అంటూ లీడర్ కళ్ళల్లోకి వ్యంగ్యంగా చూస్తూ చెప్పాడు. ఇక వెళ్ళొస్తా, దీనికోసమే వచ్చా అంటూ అతడు వెనుతిరగబోతే, కట్టేసి మీ ఇష్టం వచ్చినట్లు చేసి విర్రవీగుతున్నారు. అయినా ప్రాణభయంతో ఇన్ని రోజులు పారిపోయి దాక్కున్నవాడివి కదా, ఇలా దొంగ దెబ్బ తీయడమే తెలుస్తుంది నీకు అని ఉక్రోషంగా అరిచాడు లీడర్. ఆ మాటకు ఇటు తిరుగుతూనే లీడర్ గూబ పగిలేలా గుద్దాడు కిషోర్. ఆ దెబ్బకు లీడర్కు దవడ కదలగా కిషోర్కు నొప్పి కలిగి భుజం పట్టుకున్నాడు. లీడర్ వంక చూసి వెటకారంగా నవ్వుతూ, ఈ పంచు నీ చెత్తవాగుడికి అనుకుంటున్నావు కదా? కాదు, ఆ రోజు రాత్రి నా మీద వెనుక నుండి దాడి చేయించినందుకు అన్నాడు కిషోర్. లీడర్, ఆ విషయం అతడికెలా తెలిసింది అని అయోమయంగా చూస్తుంటే, నాపై దాడి జరిగిన విషయం మాకు, దాడి చేసిన మరియు చేయించిన వాళ్లకు మాత్రమే కదరా తెలుసు. దాడి చేసిన వాళ్ళు చచ్చారు, చేయించింది మీరు కాబట్టే ఆ మాట నీ నోటి నుండి బయటకొచ్చింది వక్రంగా నవ్వి చెప్పిన కిషోర్, గగన్ చూసుకో చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. హాస్పిటల్ సెల్లార్లో కార్ పార్క్ చేసి కార్ నుండి దిగుతుండగా తన తెల్లటి షర్టుపై రక్తం మరకలు గమనించాడు కిషోర్. వెంటనే సూట్ కేసులో ఉన్న కోటు తీసి వేసుకుంటూ కారు లాక్ చేసి లిఫ్ట్ ఎక్కాడు. శిశిర ఉన్న గదికి చేరుకున్న అతడు ఉమా కునికిపాట్లు పడటం గమనించి ఆమెను కదిపాడు. ఉలిక్కిపడి లేచిన ఉమా, నువ్వు లోపలికెప్పుడొచ్చావు
అని ప్రశ్నించగా, ఉదయం నుండి సిస్టర్ని చూసుకుంటూ అలసిపోయావు. వెళ్ళి కాసేపు పడుకో. నేను బెడ్డు ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు కిషోర్. లేదు, నేను బాగానే ఉన్నాను అన్న ఉమను, నీ ముఖం చూస్తేనే ఆ విషయం తెలుస్తోంది. కాస్త గాలి మారినట్లు ఉంటుంది. నువ్వెళ్ళి క్యాంటీన్‌లో ఏదైనా తినేసి నాక్కూడా పట్టుకురా అనడంతో ఉమ బయటకు కదిలింది. ఇదే అదునుగా డాక్టర్ ఆనంద్‌కు కాల్ చేసి మాట్లాడిన కిషోర్ అక్కడే ఉన్న బల్లపై కూర్చోగా 2 నిమిషాల్లో డాక్టర్ ఆనంద్ ఒక ట్రేతో అక్కడికి చేరుకున్నాడు. కిషోర్ కోటు అలాగే షర్టు తీసి పక్కన పెట్టగా, బుల్లెట్ తగిలిన గాయానికి వేసిన కట్టు పూర్తిగా రక్తంతో తడిచిపోయింది. అదంతా శుభ్రం చేస్తూ, అసలు ఇంత కేర్‌లెస్‌గా ఎలా ఉన్నారు? ఇలాంటి కండిషన్‌లో విశ్రాంతి తీసుకోవడం మానేసి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? అని చిరుకోపంగా ప్రశ్నించాడు ఆనంద్. అదేదో అనుకోకుండా జరిగిందిలేండి. ఆవేశంలో కదిలించేశాను. విశ్రాంతేముంది? ఇప్పుడు కూడా ఖాళీగానే కదా ఉన్నాను బదులిచ్చాడు కిషోర్. డాక్టర్ ఆనంద్ గాయాన్ని తుడిచి రక్తం ఆగేలా చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా గదిలో అడుగుపెట్టింది ఉమ. కిషోర్ ఛాతీపై ఉన్న ఆరని గాయం, అలాగే మిగతా చోట్ల ఉన్న చిన్న చిన్న బ్యాండేజీలు చూసి కళ్ళు పెద్దవి చేస్తూ, ఏయ్, ఏమైంది నీకు? ఆ దెబ్బలేంటి అని కంగారుగా అడిగింది. ఆమె తనను అలా చూడటంతో తల పట్టుకున్న కిషోర్, అసలు నువ్వేంటిక్కడ? క్యాంటీన్‌కి వెళ్ళమన్నాను కదా అంటూ విసుక్కున్నాడు. డాక్టర్ ఆనంద్ చికిత్స కొనసాగిస్తుంటే, నిద్రమత్తులో పర్సు మర్చిపోయి వెళ్ళాను. అసలు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి నీకు అని ప్రశ్నించింది ఉమ. చిన్న యాక్సిడెంట్ అయిందిలే. నీ పర్స్ తీసుకొని వెంటనే వెళ్ళు విసుక్కుంటూ అబద్ధం చెప్పాడు కిషోర్. అతణ్ణి అనుమానంగా చూస్తూ తన పర్సు తీసుకొని గది నుండి బయటకు వెళ్ళింది ఉమ. గదిలోపల ఆనంద్ కిషోర్కు చికిత్స కొనసాగించగా, క్యాంటీన్కు వెళుతున్న ఉమ, నేనెలా కనిపిస్తున్నాను అతనికి? బుల్లెట్ గాయానికి, యాక్సిడెంట్ వల్ల తగిలిన గాయానికి నాకు తేడా కూడా తెలీదనుకుంటున్నాడా? ఇందుకే నన్ను బయటకు పంపించినట్లున్నాడు. దెబ్బలు తగిలితే ఆ విషయం దాల్చాల్సిన అవసరం ఏముంది? కొంపతీసి చెయ్యకూడని పనులేమైనా చేస్తున్నాడా అని మనసులో అనుకుంది. క్యాంటీన్లో భోజనం చూడగానే ఆమెకు ఆకలి గుర్తొచ్చి ఆ విషయాలన్నీ మర్చిపోయి తృప్తిగా తిని కిషోర్ కోసం పార్సల్ తీసుకొని తిరిగి వచ్చింది. అప్పటికే ఆనంద్ వెళ్ళిపోగా బల్లపై కూర్చొని వెనక్కు వాలి కళ్ళు మూసుకొని కనిపించాడు కిషోర్. ఉమ పట్టీల శబ్దానికి కళ్ళు తెరిచాడు. ఉమ అతనికి భోజనం, నీళ్లు ఇచ్చి ఆరిపోక ముందే తిను అని చెప్పి సిసిర దగ్గరకు వెళ్ళగా, ఈ విషయం ఎవరికీ చెప్పకు, ముఖ్యంగా వసంత్కి స్థిరంగా చెప్పాడు కిషోర్. ఉమ అతడి వంక అనుమానంగా చూస్తుంటే, దీనికి ఇంత అనుమానాన్ని పెట్టావేంట్రా దేవుడా మనసులో అనుకుని, వాడికి నాకు యాక్సిడెంట్ జరిగిందని తెలిస్తే ఇంకా బాధపడతాడు. అసలే సిస్టర్కిలా అయిందని తిండి తిప్పల్లేకుండా తిరుగుతున్నాడు. అంతకు మించి నువ్వు అనుమానించేంతలా ఏమీ లేదు అని తేల్చి చెప్పాడు. ఉమ మౌనంగా కూర్చోగా తన పాటికి తాను గబగబా తినేసి ఆనంద్ ఇచ్చిన పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాడు కిషోర్. బయటకు వెళుతూ, ఇంకాసేపు ఓర్చుకో, తర్వాత వాడు వచ్చి సిస్టర్ని చూసుకుంటాడు. అప్పుడు నువ్వు వెళ్ళి పక్క గదిలో విశ్రాంతి తీసుకో. ఆస్పత్రి వాళ్లతో నేను మాట్లాడాను అని స్థిరంగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఉమ ఏదో చెప్పబోయేంతలో పట్టించుకోకుండా తలుపు మూసేశాడు. వసంత్ సిసిరను చూసుకోవడానికి ఉమ ఒప్పుకుంటుందా? కిషోర్ గాయాల గురించి ఆమె వసంత్ దగ్గర దాయగలదా? సిసిర స్పృహలోకి ఎప్పుడొస్తుంది? సౌమ్య పూర్తిగా ఇరుక్కున్నట్లేనా? లీడర్ ఫోన్ ద్వారా ఎటువంటి విషయాలు బయటపడబోతున్నాయి? ఉమ అడిగినట్లు అముద వెళ్లిన గదిలో ఉంది ఎవరు? వాళ్ల వల్ల సిసిరకు ఏదైనా ప్రమాదముందా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.